రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఇది వేసి దీపం పెడితే చాలండి, మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. శివానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక మీ జీవితంలో ఉండే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ యొక్క దీపం ఏంటంటే మీకు ఒక దారి చూయించి మీకు ఏంటంటే గనక భగవంతుడి అనుగ్రహాన్ని కలిగిస్తుందన్నమాట. ఈ దీపమే ఏంటంటే మీ జీవితాన్ని కాపాడుతుంది. అలానే కాకుండా ఏంటంటే మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రత్యేకించి ఏంటంటే గనక సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి. సోమవారం ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని ఏంటంటే గనక 9:35 లోపు ఎవరైతే ఇది వేసి దీపం పెడతారో అలాంటి వాళ్లకు సమస్త దరిద్రాలు వదిలిపోతాయన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఏంటంటే ఆ సమయాలలో దీపం పెట్టండి. ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే సాయంత్రం ఏంటంటే 6 గంటల నుంచి మొదలుకొని అంటే 10 నిమిషాలు మనము ముందైనా తర్వాత అయినా సరేనండి 6కు ఏంటంటే కనుక మొదలుకొనండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక 5:47 నుంచి మొదలుకొని సాయంత్రం, అలానే కాకుండా 7:56 లోపండి. ఇలా ఈ విధంగా కూడా దీపారాధన చేయొచ్చు. ఈ సమయము మనకు చక్కగా అనుకూలిస్తుంది. అలానే కాకుండా ఆ సమయాలలో దీపారాధన చేస్తే మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మనం దేనికోసం అయితే దీపం పెడుతున్నామో అది అంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక తీరుతుంది, డబ్బు వస్తుంది, అనేక రకాల కష్టాల నుంచి బయటపడతారు. అలానే కాకుండా ఏంటంటే సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ సమయాలలో ఏంటంటే మర్చిపోకుండా దీపం పెట్టండి. ఎలా పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నార్మల్గా చెప్పాలంటే కనుక రేపు సోమవారం కదా, ఇంట్లో ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. మనం ఎలాగైతే పూజ చేసుకుని ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి ఇంట్లో దీపం పెట్టుకుంటామో ఆ విధంగా ఏంటంటే దీపం పెట్టుకోండి. శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే పసుపు కుంకుమలతో అలంకరణ చేసి పుష్పాలను సమర్పించిన తర్వాత దీపారాధన చేయండి. సోమవారం పెట్టే దీపానికి ఎందుకు శక్తి ఉంటుందంటే, సోమవారం పెట్టే దీపం చాలా చాలా చెప్పాలంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుందన్నమాట. మానవుడికి ఏంటంటే కనుక దీపానికి దగ్గర సంబంధం ఉంటుంది. దీపం దారి చూయిస్తుంది, దీపం చీకటిని తరిమేస్తుంది, దీపం పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది. ఆ దీపం భగవంతుడు తీసుకొని మనకు కావలసినంత శక్తిని మనకు ప్రసాదిస్తాడనమాట. కాబట్టి దీపానికి చాలా పవర్ అనేది ఉంటుందండి. మనం ప్రతిదినం పెట్టకపోయినా ఏంటంటే కనుక తిదివార నక్షత్రాలను బట్టి దీపారాధన చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ని చూడొచ్చు అనమాట. అందుకే మీరు డైరెక్ట్గా నేల మీద దీపం ఎప్పుడు పెట్టకూడదండి. తమలపాకు మీద దీపం కానీ, రావి ఆకు మీద కానీ ఇలా దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఇలా దీపారాధన చేసుకోండి. డైరెక్ట్గా నేల మీద పెడితే ఏమవుతుందంటే కనుక భూమి అగ్గిని భరించదు. కాబట్టి భూమి ఏంటంటే కనుక శపిస్తుందని పురాణాలలో చెప్తుందనమాట. అంటే చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక ఆకుని తీసుకోండి, తమలపాకు కానీ రావి ఆకుని కానీ తీసేసుకుని దీపారాధన అనేది చేయండి. ఏది లేకపోతే నార్మల్గా ఒక చిన్న ప్లేట్ మీద కూడా మనము అంటే మట్టి ప్రమిదలో కూడా మనం ఏంటంటే కనుక దీపారాధన చేయొచ్చు. మీరు ఆకు తీసుకుంటే ఏం చేయండి అంటే కనుక ఒక తమలపాకు తీసుకున్న, రావి ఆకు తీసుకున్న, దానిపైన మారేడు దళం పెట్టి, దానిపైన ప్రమిదను పెట్టి, ప్రమిదకు బొట్టు పెట్టి, దాంట్లో నువ్వుల నూనెను పోసేసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేయండి. దీపం వెలిగించిన తర్వాత గుర్తుపెట్టుకోండి, అధికంగా కష్టాలు ఉన్నాయి, లైఫ్ అంతా కూడా కష్టాలతో నిండిపోయింది. కష్టాలతో మేము ఏంటంటే కనుక బాధపడిపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకోండి. అయితే లవంగం ఏం చేస్తుందంటే కనుక కష్టాలని తీరుస్తుంది, బాధల నుంచి బయటపడేస్తుంది, అనేక రకాల సమస్యల నుంచి మనకి ఏంటంటే కనుక విముక్తి కలిగిస్తుంది అనమాట. లవంగానికి అతీత శక్తి ఉంటుంది. కాబట్టి ఒక పువ్వుండే లవంగాన్ని తీసుకొని వెలుగుతున్న దీపంలో ఏంటంటే కనుక ఈ లవంగాన్ని వెయ్యండి. అలా వేసేసి చక్కగా మీకుండే అంటే కష్టాలు అంటే మీ జీవితం అంతా కూడా కష్టాల్లో పడిపోయింది, కష్టాల బారిన పడిపోయారు, కష్టాలు తీరటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు సంకల్పం చెప్పుకొని దీపం కొండెక్కిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఆ యొక్క లవంగాన్ని తీసుకొని ఒక చెట్టు మొదట్లో పడేయండి, కానీ తొక్కుట్లో వేయకూడదు. ఉదయం ఇదే లవంగంతో దీపం పెట్టి తిరిగి సాయంత్రం ఏంటంటే కనుక అదే నూనెతో అదే లవంగంతో పెట్టొచ్చు. మరలా తిరిగి ఏంటంటే మరుసటి రోజు లవంగాన్ని పడేయొచ్చు అనమాట. ఇలా కూడా చేయొచ్చండి. ఈ విధంగా చేయటం వల్ల కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత కష్టాలు పోవటానికి లవంగం అయితే, ధనం రావటానికి యాలక్కాయ అండి. ఇది చాలా మందికి తెలుసుంటుందండి. యాలక్కాయని వేసి ప్రతి ఒక్కరు కూడా సోమవారం, శుక్రవారం, శనివారం పూట దీపారాధన చేస్తారు. అంటే అందరికన్నీ తెలియాలని రూల్ లేదు.
లేదు కాబట్టి కొంతమందికి కొన్ని తెలుసుంటాయి, కొంతమందికి కొన్ని తెలియవు. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక మీ జీవితంలో తీవ్రంగా ధన సమస్యలు ఏర్పడుతున్నాయి, చాలా వరకు కూడా డబ్బు లేక నరకం చూస్తున్నామండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక దీపారాధన చెయ్యండి. డబ్బు కోసము అంటే ప్రత్యేకించి ధన ద్వారాలను తెరిపించుకోవటం కోసము, ధనం రావటం కోసం మాత్రమే ఇప్పుడు మనం ఈ దీపం పెట్టాలన్నమాట. ఈ దీపం ఎలా పెట్టండి అంటే కనుక వెలుగుతున్న దీపంలో ఒక యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావాలి, 4 దిక్కుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి అని సంకల్పం చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక దీపంలో యాలక్కాయ వేసేసి నమస్కారం చేసుకోండి. దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. చాలా వరకు కూడా మీరు ఏంటంటే అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక భూలాభం కలగాలంటే అంటే మనము ఏదైనా సరేనండి, మన సొంత భూమి ఏంటంటే కనుక ఎవరైనా తీసుకున్నప్పుడు కావచ్చు, లేదంటే కనుక ఆ భూమి తగాదాల్లో ఉన్నప్పుడు కావచ్చు, మనం ఏదైనా భూమి కొనుగోలు చేయాలన్నప్పుడు మన స్తోమతకు బట్టి మనం ఏంటంటే కనుక ఏదైనా చిన్నదా పెద్దదని పక్కన పెడితే భూమికి సంబంధించిన ఏవైనా సరేనండి ఇబ్బందులు ఉన్నట్టయితే, భూమికి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక సోమవారం దీపారాధన చేసిన తర్వాత ఏం చేయండి అంటే ఇవన్నీ కలిపి పెట్టకూడదండి, దేనికి దానికి సపరేట్గా పెట్టండి. ఇంకా ఈ భూలాభ కలగాలన్నా, భూమికి సంబంధించిన సమస్యలు పోవాలన్నా చిటికెడు బెల్లం తీసుకొని 3 సార్లు వెలుగుతున్న దీపంలో వేసి సంకల్పం చెప్పుకోవాలి. కానీ ఇది ఒకసారి చేస్తే ఫలితం వస్తుందని కాదు, 1కి 2-3 సార్లు చేసుకోండి. 5 సోమవారాలు కానీ 3 సోమవారాల పాటు కానీ కంటిన్యూగా చేస్తే మీకు ఫలితం అయితే కనిపిస్తుంది. ఇంకా ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. మీరేంటంటే రిజల్ట్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కనుక ఆవగింజలు 7 ఆవాలని ఏంటంటే కనుక లెక్కబెట్టుకుంటూ తీసుకొని మీరు దీపంలో వేసి వెలిగించి శత్రువులు మిత్రులుగా మారాలి, శత్రు నాశనం జరగాలి అని కోరుకొని కనుక మీరు దీపారాధన చేసుకుంటే ఆ విధంగా కూడా శత్రువులు మిత్రులుగా మారి మీకేంటంటే మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చండి. ఆవగింజలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఏదైనా చెట్టు మొదట్లో వేసుకోండి. ఇలా ఏంటంటే కనుక రూపాయి బిళ్ళను కూడా వేసి దీపం పెడతారండి. రూపాయి బిళ్ళ ఎందుకు వేసి దీపం పెడతారంటే వెలుగుతున్న దీపంలో రూపాయి బిళ్ళని చేతిలో పట్టుకొని అప్పులు తీరాలి, అప్పుల కూబిలో నుంచి మేము బయటపడాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, అప్పనేది ఉండకూడదని సంకల్పం చెప్పుకొని ఇలా దీపంలో వేసేసి ఇంకా మీరు అంటే దీపం వెలిగించిన తర్వాత, దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను నూనెలో నుంచి తీసి దాన్ని తుడిచి ఆ రూపాయి బిళ్ళను దానం చేస్తే ఖచ్చితంగా అప్పు తీరుతుంది. మీరే మార్పుని చూసి షాక్ అయిపోతారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట. ఇది కూడా మీకు మంచి అంటే చెప్పాలంటే కనుక ఫలితాలను ఇస్తుందన్నమాట. అప్పులను తీరుస్తుంది. అప్పు ఏంటంటే కనుక తీర్చుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. చిన్న పరిహారం పెద్దగా ఫలితాలు అయితే తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి, చేసేసి రిజల్ట్ అనేది పొందండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీపం పెడతారండి. అందరికీ ఒకటే సమస్య ఉండదు కదా. మీ సమస్యకు తగ్గట్టుగా మీరు దీపారాధన చేసుకోండి. మీ సమస్య ఏదైనప్పటికీ కూడా ఏంటంటే కనుక నమ్మకంతో దీపం పెడితే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది, శివానుగ్రహం అనేది కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి. అలానే కాకుండా ఏంటంటే మనకుండే కొన్ని బాధలు సమస్యలు కూడా పోతారన్నమాట. అసలు ఆశ్చర్యపోతామన్నమాట, ఇంతలా రిజల్ట్ వస్తుందా అనేది ఏంటంటే కనుక తెలిసిపోతుంది. ఒకసారికి ఏంటంటే కనుక పెద్దగా ఫలితం అనిపించకపోవచ్చు, కానీ రెండోసారి చేసినప్పుడు మాత్రం 100% ఆశ్చర్యానికైతే గురయ్యే అవకాశం అయితే ఉంటుందని మనకు పురాణాలలో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే సోమవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలానే కాకుండా సోమవారం పెట్టే దీపానికి కూడా అంతే అంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ఇంకా ప్రయత్నించేసి రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా మార్పుని చూసి ఏంటంటే ఆశ్చర్యపోతారనమాట. ఈ చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాలను మారుస్తాయని చెప్పొచ్చు. కాబట్టి సోమవారం ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏం చేయండి అంటే కనుక సోమవారం రోజండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం కూడా చేయండి. అయితే సోమవారం రోజున ఏంటంటే మీరండి ముఖ్యంగా ఏం చేయండి అంటే కనుక రూపాయి బిళ్ళను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం పాటించండి. మీరే ఏంటంటే సమస్యల్ని పోగొట్టుకోగలుగుతారు. అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. మానవ జీవితం అన్న తర్వాత మనం ఎన్నో కష్టాలను బాధల్ని ఎదుర్కొంటూ ఉంటాము. కొంతమంది లైఫ్లో ఏంటంటే ఎక్కువగా సమస్యలు బాధలు వస్తే, కొంతమంది లైఫ్లో ఏంటంటే కనుక తక్కువగా సమస్యలు బాధలు ఉంటూ ఉంటాయి. ఏవైనప్పటికీ కూడా ఏంటంటే కొంతమందికి ఏంటంటే కనుక ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య వచ్చి బాధ పెడుతూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక సమస్య పోవాలని చెప్పుకొని చక్కగా ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. మనం ముందే చెప్పాం కదా, రూపాయి బిళ్ళ అప్పుని తీర్చడంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుందండి. చాలామంది కూడా చేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా మార్పు అయితే వస్తుందన్నమాట. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కావచ్చండి, ఇది ఎవరైనా చేయొచ్చండి. దీనికంటూ వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని రూల్ లేదు. కానీ మన నమ్మకంతో చేసుకుంటే ఫలితం వస్తుందన్నమాట. ఇలా ఏంటంటే రాత్రి
పడుకునేటప్పుడు పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు రూపాయి బిళ్ళని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీకుండే సమస్యలు కానీ కష్టాలు కానీ చెప్పుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఆ రూపాయి బిళ్ళను తల చుట్టూదా 2 సార్లు తిప్పి దిండు కింద పెట్టి పడుకోండి. తెల్లవారి లేచిన తర్వాత ఏంటంటే కనుక ఆ రూపాయి బిళ్ళను తీసుకుని పేదవారికి దానం చేయండి. మన దగ్గర ఉంచకూడదనమాట. ఇలా మనం దానం చేస్తే మనకు రిజల్ట్ అనేది అధికంగా ఉంటుందండి. ఇలా మీకు ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని కూడా మీరు నమ్మకంతో ప్రయత్నించండి. ఇంకా తర్వాత రిజల్ట్ని చూసి మీరే షాక్ అయిపోతారు. ఇది చాలామంది చేస్తారండి. మునులు, ఋషులు, సిద్ధులు, అలానే కాకుండా సాధువులు వీళ్ళందరూ కూడా చేసే పరిహారాలని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నమ్మకంతో ప్రయత్నించేసి రిజల్ట్ అనేది పొందండి. అనంతరం వచ్చేసి సోమవారం పూట ఏంటంటే కనుక మర్చిపోకుండా ఈ యొక్క చిన్న ఆకుని కాల్చండి. అంటే ఈ చిన్న పరిహారమే అండి, ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ ఆకుని కాల్చడం వల్ల ఏంటంటే కనుక మీ జీవితం మారిపోతుంది, మీ సుడి తిరుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా మీకు అంటే చెప్పాలంటే కనుక ఒక రకంగా కొన్ని రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి. సమస్యలు కాక ఏంటంటే కనుక కోరికలు ఏంటంటే పెద్ద పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి. ఆ కోరికలు ఏంటంటే తీరవు కదండి. కోరికల్ని తీర్చుకోవటానికి, కుబేరులు అవ్వటానికి ఈ ఆకుని కాల్చడం వల్ల ఏంటంటే కనుక ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఈ ఆకుకు అంతటి శక్తి ఉంటుంది. ప్రత్యేకించి సోమవారం రోజున సాయంత్రం ఈ ఆకుని కాలిస్తే చాలండి, ఎటువంటి కోరికైనా సరేనండి తీరుతుందన్నమాట. కోరిక తీరటంతో పాటు మీరు కుబేరుల మారుతారు, శివానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా పవర్ని కలుగుండే పరిహారం కాబట్టి ఈ పనిని మర్చిపోకుండా చేసుకోండి. ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. బిర్యానీ ఆకు అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది. మనం దేనికోసమైనా సరే ఉపయోగించవచ్చు. అంటే దీనికోసమే చేయాలి, దానికోసమే చేయాలంటూ రూల్ ఏమీ లేదండి. దేనికోసమైనా సరే బిర్యానీ ఆకుడు ఏంటంటే కనుక తీసేసుకొని పరిహారం అనేది చేయొచ్చు అనమాట. అందుకే ఒక బిర్యానీ ఆకుడు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక మీ కోరిక అండి, మీకు కొన్ని కోరికలు ఉంటాయి కదండి. మానవ జీవితం అన్న తర్వాత కోరికలు అసలు అంటే సహజం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఉంటూ ఉంటాయి. కొంతమందికి చిన్న కోరిక, కొంతమందికి పెద్ద కోరిక ఉంటూ ఉంటుంది. ఏ కోరికైనా పర్వాలేదండి, చిన్నదా పెద్దదా పక్కన పెడితే మీ కోరిక తీరట్లేదని మీరు బాధపడుతున్నారు కదా. అయితే ఏం చేయండి అంటే అలా ఆకుని తీసుకున్న తర్వాత ఆకుపైన మీ కోరిక అనేది రాయండి. ఆ కోరిక ఏంటంటే కనుక మీకు చక్కగా ఏంటంటే కనుక అనుకూలంగా ఉండాలి. మనం కోరుకునే కోరిక ఏంటంటే కనుక భగవంతుడికి నచ్చాలండి. అలాంటప్పుడే ఫలితం అనేది ఉంటుందన్నమాట. మనం ఏది పడితే అది కోరుకున్నామనుకోండి కొన్నిసార్లు జరగదు. మనం చదువుకోలేదనుకోండి, మనకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే వస్తుందా? రాదు కదా. మన స్తోమతకు తగ్గట్టుగా మనం కోరికలు కోరినా, మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఏదైనా భగవంతుడిని అంటే వేడుకున్నా అది జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా జరగాలంటే గ్రహాలు అనుకూలించాలి, అంటే మనకు ఏంటంటే ప్రకృతి అనుగ్రహం ఉండాలి, భగవంతుడి అనుగ్రహం ఉండాలి. ఆ భగవంతుడి దయ వల్లనే ఏంటంటే కనుక కోరిక జరుగుతుందన్నమాట. ఇంకా మనం ఏంటంటే కనుక ఆకు మీద కోరికను రాసేసి కాల్చేసి సింక్ దగ్గర నీళ్లను పోసేస్తే సరిపోతుందండి. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి కోరిక తీరట్లేదని అనుకునేవారు, కోరిక ఎలాగైనా సరే తీరాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఈ ఆకు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది, ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి ఉంటుంది. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఫలితాలను చూసి మీరేంటంటే షాక్ అయిపోతారు. 1కి 2-3 వారాలు చేస్తూ ఉండండి, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట. చిన్న పరిహారమే పెద్దగా ఫలితం వస్తుంది కాబట్టి సెలబ్రిటీలు అలానే కాకుండా చాలామంది చేసి ఫలితాలను పొందిన పరిహారం అండి. దీంట్లో ఎలాంటి సందేహాలు, డౌట్లు అనేవి పెట్టుకోకుండా ఈజీగా ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి. మీరే ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారనమాట. ఇది పాటించండి. ఇక తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే సోమవారం పూట అండి. సోమవారం పూట ఏంటంటే కనుక గుమ్మం దగ్గరండి మనం ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారం చేస్తే చాలండి, మన జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుందండి. ఎందుకు మనం గుమ్మం దగ్గర ఇది చేయాలంటే కనుక మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మగును గుమ్మం నుంచే వస్తుంది కదా. గుమ్మం నుంచి ఏంటంటే కనుక లోపలికి ఆకర్షించబడుతుందన్నమాట. చెడు కూడా గుమ్మం నుంచే వస్తుంది, మంచి కూడా గుమ్మం నుంచే వస్తుంది. అలానే కాకుండా మన ఇంటి నుంచే చెడు పోతుంది, మంచి పోతుంది కదా. అందుకే మన ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షించాలి, మంచి ఫలితాలు రావాలి, ఇల్లంతా కూడా బాగుండాలి, ఇంట్లో ఇబ్బందులు ఉండకూడదు, సమస్యలు రాకూడదు, ఇంట్లో ఏంటంటే కనుక ఈ చిరాకులు గొడవలు ఇలాంటివి ఉండకూడదు అని మీరు భావించుకున్నట్టయితే సోమవారం పూట ఏంటంటే కనుక సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా సరే చల్లొచ్చు అనమాట. ఎప్పుడు చల్లినా కానీ ఫలితం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఏం చేయండి, గాజు గ్లాస్ని తీసుకోండి, అందులో చిటికెడంత కుంకుమ అలానే కాకుండా పసుపు వేయండి, ఒక కర్పూర బిళ్ళని ఏంటంటే కనుక చేతితో మెదిపి అందులో కలపండి, చిటికెడు గంధం వేయండి, కొంచెం అత్తరుంటే 2 చుక్కలు పోసేసి మొత్తం కలిపేసి ఏంటంటే కనుక ఇంట్లో అంతా కూడా చల్లండి, గుమ్మాల దగ్గర చల్లండి, ఇంటి చుట్టూ కూడా చల్లుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంటి పరంగా ఉండే చెడంతా కూడా పోతుంది. మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా కారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు ఉంటాయి కదండి, వాటి నుంచి కూడా మనం విముక్తి కలగాలంటే కనుక గుమ్మం దగ్గర ఇది తప్పకుండా ఏంటంటే కనుక చల్లండి, చల్లేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇదేంటంటే తప్పకుండా మీకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కొంతమంది ఇల్లు బాగాలేకపోతే ఏం చేస్తారండి, బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసుకొని ఇల్లు మనకు అనుకూలించేలాగా చేసుకుంటారు. కానీ మనం ఏంటంటే
ఆ డబ్బు పెట్టినన్ని రోజులే ఫలితం ఉంటుంది. అలానే కాకుండా అది తెచ్చి కట్టుకున్న తర్వాత కొద్ది రోజులు ఫలితం ఇస్తుంది, కానీ ఆ తర్వాత ఫలితం అయితే ఇవ్వదు కదా! అలా కాకుండా మీకు ఫలితం అనేది అధికంగా రావటానికి, మంచి రిజల్ట్ అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోవటానికి ఏంటంటే గనక ఇది తప్పకుండా మీకు పనిచేస్తుందండి. అప్పుడప్పుడు ఇంట్లో ఏంటంటే గనక ధూపం కూడా వేస్తూ ఉండండి. దాని ద్వారా కూడా మీకు మంచి జరుగుతుంది. మీ ఇంట్లోకి నకారాత్మక శక్తులు అనేవి రావు. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారాలు అనేవి మీకు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. పురాణాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారాలు అతీత శక్తివంతమైనవని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే గనక పాటించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. రేపు సోమవారం రోజున చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితం అయితే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనము పరమశివుడిని ఏంటంటే కనుక ఈ విధంగా పూజించటం వల్ల అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించి మన జీవితంలో మనకు సంతోషము ఐశ్వర్యం కూడా కలుగుతుందన్నమాట. మన జీవితంలో ఏంటంటే కనుక అధికంగా మనం నష్టపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, శివుడికి ఈ విధంగా అభిషేకం చేయండి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ విధంగా అభిషేకం చేయటం వల్ల శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందండి. సకల సంపదలు చేకూరుతాయి. అలానే కాకుండా మనం ఏంటంటే కనుక అధికంగా నష్టపోయినప్పుడు, లైఫ్లో ఎదగట్లేదని బాధపడ్డప్పుడు, తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఈ అభిషేకాలే మీ జీవితాన్ని కాపాడుతాయని చెప్పొచ్చు. నష్టపోతున్నామని భావించుకునే వారేంటంటే గనక నీళ్లతో అభిషేకం చేయండి. నీళ్లతో అభిషేకం చేస్తే ఏంటంటే గనక శివానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా నష్టాల్లో నుంచి మీరు బయటికి రాగలుగుతారు. శివుడిని ఏంటంటే గనక ఓం నమః శివాయ అనుకుని ఒక చిన్న గ్లాసుడు నీళ్లు శివలింగం పైన పోసిన సరేనండి, ఆ పరమశివుడు ఏంటంటే గనక సంతోషిస్తాడు, పులకరించి మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తాడు, మన కష్టాన్ని బాధను తీసేస్తాడనమాట. పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి, ఐశ్వర్యం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక పంచదార నీళ్లతో అభిషేకం చేస్తే శివుడు ఏంటంటే గనక కావలసినంత ఐశ్వర్యం ఇస్తాడని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా ఏంటంటే గనక నీళ్లతో, పాలతో, పెరుగుతో, అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఇలా నార్మల్గా అత్తరు కలిపిన నీటితో కానీ, లేదంటే గనక రోజ్ వాటర్ కలిపిన నీటితో కానీ పరమశివుడిని పూజించిన, అలా మనం అభిషేకించుకున్న చాలా మంచిది. లేకపోతే 11 మారేడు దళాలను సమర్పించి నమస్కారం చేసుకున్న శివానుగ్రహం అయితే మనకు కలుగుతుంది. మనం అనుకున్నది జరుగుతుంది, అనుకున్నట్టుగా మన లైఫ్ ఉంటుంది. మనం ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా లైఫ్లో ముందుకు వెళ్ళటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి. ఇంకా మార్పుని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు, ఇంకా షాక్కి గురవుతారని చెప్పొచ్చు. సోమవారం పూట ఈ విధంగా ఏంటంటే కనుక నియమాలను పాటించండి. పాటించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇంకా మార్పుని మీరే గమనించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి.